ధ్యానించాం కదా. యోసేపు భక్తుడు భక్తుని గురించి మనం ఆలోచన చేసాం. యోసేపు ఎవరు, ఏం చెప్తున్నాం చెప్తారా ఒకసారి? యోసేపు ఎవరు? యోసేపు నీతిమంతుడు. యోసేపు అనే మాటకి అర్థం ఏంటి? యెహోవా షలాడ్, దేవుడు జతపరుస్తాడు, దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు నిజంగానే మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో. తన జీవితంలో లోట్లు ఉన్నాయి, తన జీవితంలో సవాళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ప్రభువుని ప్రశ్నించినట్టుగా కానివ్వండి, లేకపోతే ఆగిపోయినట్టుగా కానివ్వండి లేదు. ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్ని పరిస్థితుల్ని సెటరేట్ చేసుకుంటూ వచ్చాడు. ఏం చెప్పుకున్నాం? నిరీక్షణతో కొనసాగేవాడు, నిరీక్షణతో కొనసాగాడు. రెండోది ఏం చెప్పుకున్నాం? నీతిమంతుడు, రైచస్. నిజంగా అది ఎంత గొప్ప సాక్ష్యమో. మూడోది ఒబీడియన్స్, విధేయత. ఎలాంటి విధేయత? ఏమండి, చాలా కష్టమైనటువంటి సవాలుతో కూడినటువంటి వాడి విషయంలో కూడా ఏం చేశాడు? విధేయత. విధేయత దగ్గర మనం 3 మాటలు చెప్పినాం కదా. దేవుని వాక్యానికి విధేయత చూపించాడు, తర్వాత కష్టమైనటువంటి విషయంలో విధేయత చూపించాడు, వెంటనే విధేయత చూపించాడు, ఆలస్యం చేయలా. అర్థమవుతా ఉందండి. తర్వాత 4వది ఏం చెప్పుకున్నాం? అక్కడ ఈ మధ్యలో వీళ్ళకి వైజాగ్లకి షేర్ చేస్తున్నప్పుడు ఇదే మాటలు ఇంకొక తలంపు ప్రభు ఇచ్చారు. అక్కడ ఏంటంటే ప్రభు యొక్క మాదిరి, క్రీస్తు యొక్క మాదిరి. అక్కడ మనం ఈ మాట పెట్టుకోలేము. క్రీస్తు యొక్క మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ మాదిరి చూపించారు? ఆయన నీతిమంతుడై ఉండి మరొక పక్షాన్ని ఏం చూపించారు? కృప చూపించారు. ఏమండి, అందుకనే కీర్తన 85లో ఒక మాట చెప్తున్నాం కదా. ఏంటది? కృపా సత్యములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి, కలుసుకున్నవి. యోసేపు కూడా నీతిమంతుడిగా ఉంటానే మరొక పక్షాన్ని ఏం చూపించాడు? జాలి పడ్డాడు. మంచి చేయాలి, అవమానపరచునల్లక. ధర్మశాస్త్రానికి లోబడతానే మరొక పక్కన ఏం చేశాడంటే ఏమండి, కనికరపడ్డాడు. తన యొక్క మంచితనాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు పేర. కాబట్టి ప్రభు యొక్క మాదిరిని చూపించాడు అక్కడ. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం అక్కడ? సెల్ఫ్ కంట్రోల్. యోసేపు ఎలాంటి వాడు? స్వీయ నియంత్రణ. ఏమండి, ఆత్మ ఫలముల్లో ఇది ఉండేది కదా. ఏంటిది అది? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం. ఎలాంటి నిగ్రహము? యేసు ప్రభు వారు పుట్టేంత వరకు కూడా ఏమండి, కన్యకను ఏం చేయలేదామని ఆయన ఎరుగక ఉండెను. బాబోయ్, ఒకే ఇంట్లో ఉంటా ఏమండి, ఆలోచనలో కూడా మేబీ ప్రభు ఆ మాట రాయించారంటే, ఎరుగక ఉండెను అనే మాట రాయించారంటే ఆలోచనలో కూడా ఏమండి రానిలా. నా భార్య కదా, స్వతంత్రం రావచ్చు, నా భార్య కదా, నేను చేసుకున్నా కదా, అయినా సరే ప్రభు పుట్టేంత వరకు ఏమండి ఆ సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతో మరి స్తుతించాలి, అడగాలి, ప్రభు ఆ మాదిరి మాకు అనుగ్రహించురా అని. తర్వాత ఒక లీడర్ తన కుటుంబాన్ని చక్కగా ఏమంటే దేవుని స్వరాన్ని వింటూ ఏం చేశాడు? నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. రండి మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం ధ్యానించక ముందు, యేసుక్రీస్తు ప్రభువారు అనగానే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆలోచన చేస్తాం కదా. యేసు ప్రభువారు ఎలా పుట్టారు, ఎలా జీవించారు, 33.5 సంవత్సరాలు ఆలోచిస్తాం. కానీ బైబిల్ చెప్తున్న మరొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏదో 2000 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి దేవుడు కాదంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా అంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితము ఉన్న దేవుడే కాదు. ఆయన ఎవరయ్యా అంటే మరి 2000 సంవత్సరాల కంటే ముందే ఉన్నటువంటి దేవుడు. ఎవరైనా 2000 సంవత్సరాల కంటే ముందే
ఉన్నటువంటి దేవుడు. ఏమండి? సో యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఉన్నాడు అంటానికి గుర్తేందంటే చూడండి, యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం చూద్దామా? యోహాను సువార్త ఈరోజు మీకు ఒక 4 విషయాలు మరి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకముందే ఉన్నటువంటి దేవుడు. ఏమండి? చాలామంది ఆలోచన ఏంటంటే యేసు ప్రభువారు అనగానే ఏం గుర్తొస్తుంది? ఆయన పలానప్పుడు పుట్టాడండి అని అక్కడి నుంచే మనం ఆలోచిస్తాం కానివ్వండి. ఏమండి? అంతకు ముందే ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్నారు? మరీ గర్భంలో పుట్టినప్పుడే కాదంట. యేసు ప్రభువారు ఎప్పుడున్నారంట? అంతకు ముందే ఉన్నటువంటి దేవుడు. అందుకనే చూడండి, దానికి రుజువులు ఏంటంటే యోహాను భక్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యము. బైబిల్లో మరి యోహాను భక్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం చెప్పొచ్చు యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందే ఉన్నటువంటి దేవుడని. రెండవది, అపోస్తలుడైన పౌలు గారు ఏమండి ఆయన ద్వారా ప్రభు పలికిచ్చినటువంటి మాటలు మనకు రుజువు యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందే ఉన్నారని. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయనే చెప్పినటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందే ఉన్నటువంటి దేవుడని. నాలుగవదిగా, మరి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్యని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో ఉన్న దేవుడే కాదు, అంతకుముందు కూడా ఉన్నటువంటి దేవుడేనని. చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా యోహాను భక్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదామా? ఏమనుంది అక్కడ? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ఎవరి గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు? నిజమే, ఈ యోహాను సువార్త అంతా మీరు ఆలోచన చేస్తే చాలామంది భక్తులు చెప్పే మాట ఏంటంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటే మనం ఏమంటాం? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సినాప్టిక్ అంటే అర్థమైందంటే అన్నీ ఒకే అంశాల గురించి రాయబడిన పత్రిక. మనం జనరల్గా ఏ పత్రిక చూసుకున్నా ఎలా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి, అవునా కదా? కొరింథీ రాసిన పత్రికలో కొన్ని అంశాలు ఉంటాయి, గల్తీ పత్రికలో కొన్ని అంశాలు ఉంటాయి, ఎక్కడ కలవు. అర్థమవుతా ఉందా? కానీ సువార్తల్లో ఈ 4 సువార్తలు ఏమంటారంటే ఒకే విషయం గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించే రాశారు కాబట్టి ఈ 4టిని ఏమన్నారంటే ఒకే అంశం గురించి రాయబడినటువంటి పత్రికలు అంటారు, సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. అర్థమైందా? కానీ ఇక్కడ చాలామంది భక్తులు ఏమంటారంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ 3 సినాప్టిక్ గాస్పుల్స్, 4వది యోహాను సువార్త మరి ఇంకా కొంత వ్యత్యాసంతో కూడినటువంటి కొన్ని విషయాలు ప్రభు గురించి రాసినవి అయినా సరే కానీ ఇంకా కొంత వ్యత్యాసంతో కూడుకున్నటువంటి కొన్ని విషయాలు మరి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మరి యోహాను భక్తులు ప్రొవైడ్ చేసేట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు విషయాలు రాశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత ఏం చేశారో కూడా రాశారు. మనకి మిగతా 3 అవి ఉండవు. మిగతా 3 యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకముందు ఏమైంది రాయలా. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడో మిగతా వాటిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ యోహాను సువార్త మీరు చదివితే మీకు ఏమర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన చేసిన గొప్ప పరిచర్యల గురించి కూడా ఉంటాయి. అర్థమవుతా ఉందా? తర్వాత సరే అది మనం ధ్యానించుకుంటాలేండి. ఏమని ఇక్కడ రాయబడింది? ఆదియందు వాక్యముండెను. యేసుక్రీస్తు ప్రభువారిని దేంతో అక్కడ పోలుస్తున్నాడు? ఆయన వాక్ అయినటువంటి దేవుడు, వాక్యమైన లోగోస్ అనేటువంటి మాట గ్రీక్లో వాడతారన్నమాట. లోగోస్ ఆయన ఎవరే అంటే వాక్కు అయినటువంటి దేవుడు. ఎక్కడున్నాయంట? ఆదియందు, ఇన్ ద బిగినింగ్ అనగానే చాలామంది ఎక్కడికెళ్తాం తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంకి వెళ్తాం. కానీ ఇక్కడ ఆదియందు అనే మాటకు అర్థమైంది అంటే ఏమంటే అంతకంటే ముందే అని. అర్థమవుతా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్న దేవుడు? ఇవన్నీ మన మనసులో స్థిరంగా ఉండాలి. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్న దేవుడు? ఆయన సృష్టి ఆరంభానికంటే
ముందు ఉన్నటువంటి దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అలాగే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఇదే విషయాన్ని యోహాను భక్తుడు మరి ఇలా రాస్తారు. చదువుదాం ఆ మాటలు కూడా ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే కొన్ని వచనాలు చదువురండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను భక్తుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. శిష్యులు ఏం గ్రహించారు? శిష్యులకి మామూలుగా ఏం తెలుసు వాళ్ళకి అసలు? యేసు ప్రభువారు ఎవరు? ఇదిగో ఇలా మరీకి పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఇంకా కొంచెం ఈయన మనిషి కుమారుడు, అర్థమవుతుందా? వాళ్ళకు తెలిసినంత వరకు మామూలుగా మనం అనుకుంటే ఏమనుకోవాలి వాళ్ళు? ఇదిగో మాకంటే కొంత ముందు పుట్టినటువంటి ఆయన. కానీ చివరిగా వాళ్ళు గ్రహించింది ఏంటి? సత్యము. ఆయనతో ప్రయాణించిన తర్వాత అందరిలాగా వాళ్ళ అభిప్రాయపడలా. ఈయన యోసేపు కుమారుడు కాదా, అంతటితో ఆగిపోలా. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన జీవవాక్కు అయినటువంటి వాడు. ఆయన ఎవరు? ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటేమో. ఇక్కడ ఈ మాట మనం పట్టుకుందామా? ఆది నుండి ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరే అంటే ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను భక్తుడు ఈ మాట రాస్తాడు. ఏమని అంటే, ఇదిగో ఆయన మరి సజీవుడు, యుగ యుగములకు ఆయన సజీవుడు. చదుదామా? 18వ వచనం చదుదామా? 1వ అధ్యాయం 18వ వచనము. ప్రకటన గ్రంథము 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడను. అల్ఫా ఒమేగా అనే మాటలు కూడా మనం చూస్తాం కదా. అంటే నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని. అంటే ఇవన్నీ ఏం తెలియచేస్తా ఉన్నాయి? అర్థం చేసుకుంటా ఉన్నారా? ఏం తెలియజేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు దేవుడైనా ఆదిలో ఉన్నటువంటి దేవుడు, మొదటి నుంచే ఉన్నటువంటి దేవుడు, సృష్టి ఆరంభానికంటే ముందున్నటువంటి దేవుడు. ఈరోజు ఈ గ్రహింపుతో మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నానండి. యోహాను భక్తుడు ఇచ్చిన సాక్ష్యమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం కూడా ఏమండి తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే ఉన్నటువంటి దేవుడు. చూడండి ఎంతకు ముందుగా ఉన్న దేవుడు అంట. కొలస్సీ పత్రికలో ఆ మాట చూస్తాం కదా. చదువుమా. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 చదువుదామండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ఆయన ఇదిగో అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు. యేసు ప్రభువారు ఈ మాట చెప్తారు ఏమని? ఇదిగో తండ్రిని నా ద్వారా తప్ప ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. ఐ ఆమ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఫాదర్. తండ్రిని నేను చూపించడానికే ఈ లోకానికి నేను వచ్చానని. అదృశ్య దేవుని స్వరూపియు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసనమైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైన, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ద్వారానే ఏమైందంట? సర్వస్వము కూడా సృజించబడినవి. తర్వాత సర్వము ఆయన ద్వారాను, ఆయన బట్టి సృజించబడెను. ఎవరి మాటలు రాయించారండి? ఎవరు రాశారు ఈ మాటలు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు రాయించిన మాటలు ఇవి. ఆ తర్వాత చూడండి, మరి ఫిలిప్పీ పత్రికలో కూడా మరి ఇదే విషయాలు పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారంటే పౌలు గారు ఏమో సాక్ష్యం ఇస్తా ఉన్నారు. చూడండి 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యం ఎంచుకోలేదు. ఎవరైనా దేవునితో సమానముగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు.
ఏమండి, దేవునితో సమానమైన మహిమను కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారంట? ఆయన దాన్ని విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చారు. అర్థమవుతా ఉందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరే అంటే దేవునితో ఉండేటువంటి దేవుని యొక్క మహిమను కలిగినటువంటి వ్యక్తిన. తర్వాత కొరింథీ రాసిన మొదటి పత్రికలో కొన్ని మాటలు చూద్దామా? కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో ఏమంటే 10వ అధ్యాయము 4-8 వచనం చూద్దామా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు? ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని అరణ్యమును నడిపించినప్పుడు వాళ్ళు దాహం వేసినప్పుడు ఏం చేశారంట? ఒక బండలో నుంచి నీళ్లు తాగారు. అయ్యా, ఆ బండ ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అని ఒక పోలికతో చెప్తా ఉన్నారు. తర్వాత 11వ వచనంలో ఏమంటా ఉన్నారు? ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా మీకు సంభవించి రైట్. తర్వాత 4వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూద్దాము ఒకసారి కొన్ని మాటలు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం చూద్దామా? ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, ఇరువురు ఒక్కరే. ఆయన ద్వారానే ఏమొచ్చిందంట? సమస్తమును. ట్రినిటీ అనేటువంటి దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా, ఇద్దరు ఒకటే, ఆయన ద్వారా సమస్తము కలిగెను. కాబట్టి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యము ఏమి దృఢపరుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు మోషే ఉన్న సమయంలో ఉన్న దేవుడైనా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడైనా. అర్థమవుతా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ఉన్నటువంటి ఆయనే దేవుడు. ఆయన దేవుని యొక్క మహిమను అనుభవిస్తా మన దగ్గరకు ఆయన వచ్చాడని. కాబట్టి 2 విషయాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది యోహాను భక్తుడు ఇస్తున్న సాక్ష్యము, రెండవది పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యము. మూడవది చూద్దామా? యేసుక్రీస్తు ప్రభువారే మరి స్వయంగా ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారే మరి ఆయన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యాన్ని ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మరియు పరలోకము నుండి దిగినచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. యేసుక్రీస్తు ప్రభువే ఉన్నారు. ఇదిగో నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుండి వచ్చిన వాడని. ఏదో తల్లి గర్భంలో నుంచే నేను స్టార్ట్ అయిన అనుకోవాకండి, నేను పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చాను. మరొక మాట చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనము. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచెడలా ఏమందురు? ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారు? ఇదిగో నేను మరలా ఇదివరకు ఎక్కడి నుంచి అయితే వచ్చానో మరలా అక్కడికి నేను వెళ్తాను. ఇక్కడ యేసు ప్రభువారు ఏమని దృఢపరుస్తున్నారు? ఇదిగో నేను ఈ భూ సంబంధమైన వాడిని కాదు. మనుషులందరూ ఎవరు? ఈ భూ సంబంధమైన వాళ్ళమే. మన ఆరంభం ఎక్కడే స్టార్ట్ అవుతుంది. మళ్ళా ఈ శరీరాన్ని ఎక్కడ ముగించాలి? ఎక్కడే ముగించాలి. కానీ ప్రభు అన్నారు, నా ఆరంభం ఎక్కడో ఉంది, ఎక్కడి నుంచో తెచ్చాను, మరలానే ఎక్కడికి వెళ్ళాలి. తర్వాత మరొక మాట చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. యేసు ప్రభువారు తను ఇక కొద్ది రోజుల్లో సిలువకి వెళ్తారనంగా ప్రభు చెప్పిన మాట ఏంటి? 5వ వచనము. తండ్రి లోకము పుట్టక మునుపు
నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో. ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, లోకము పుట్టక ముందు నేను ఎలా ఉన్నాను? ఈ సృష్టి ఆరంభం కాక మునుపు నాకేముంది? మహిమ ఉంది. ఆ మహిమను మరలా నాకు యెహోవా. ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, లోకము పుట్టక మునిపే నేను ఉన్నవాడిని. మరొక మాట చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనము. యోహాను సువార్త 8:42. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయినడలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకుంటా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఏం చెప్తున్నారు? ఏమని డిక్లేర్ చేసుకుంటున్నారు? ఇదిగో నా ఆరంభం ఇక్కడది కాదు, నేను పరలోకం నుండి వచ్చిన వాడిని, నేను సర్వ సృష్టికి ముందుగా ఉన్నటువంటి వాడిని. యేసు ప్రభువారే స్వయాన ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనం 3 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది, యోహాను భక్తులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ముందుగానే ఉన్న దేవుడు. పౌలు గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాను, ఆయన ముందుగానే ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు. ఏమని అంటే, నేను అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడిని, ఆది సంభూతుడిని. మరొక మాట మనం చూద్దామండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్యలు ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని లోకానికి రాకమునిపే పాత నిబంధనలో 4 పర్యాయాలు ఆయన పరిచర్య మరి చేసినట్లుగా, ఆయన కొన్ని పనులు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి పాత నిబంధనలో ఒక మాటతో పిలువబడ్డారు. ఏమనంటే, దేవుని దూత, ద ఏంజల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఎలా కనబడ్డారు? దేవుని దూతగా ఆయన ప్రత్యక్షమయ్యి కొన్ని పరిచర్యలు చేశారండి. ఆయన ఏ పరిచర్యలు చేశారో కొన్ని మనం ఆలోచన చేద్దామా? 16వ అధ్యాయంలో ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి సందర్భమే. ఏం జరిగింది ఇక్కడ? చూడండి, 13వ వచనం, 16:13. అది చూచున్న దేవుడవు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఎక్కడ చూచి ఉన్నాను, నేను ఇక్కడ చూచింది కదా అని అనుకొనేను. ఇక్కడ హాగరు ఏమని పెడతా ఉంది పేరు? అయ్యా, నువ్వు చూస్తున్నటువంటి దేవుడివి. అసలు ఏం జరిగింది ఇక్కడ? మనకు తెలిసినటువంటి విషయమే కదా. ఏం చేస్తూ ఉంది? తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతా ఉందంట. ఏం చేసింది శారమ్మ? చూడండి, ఏమంటా ఉందామా? 6వ వచనం చదువుదామా? దానికంటే ముందు ఉంటుంది కదా, శ్రమ పెట్టనని ఉంటుంది కదా. సరే. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. సమస్య ఏంటి అసలు? శారా తల్లే చెప్పింది ఏమని? నాకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఆమెని నువ్వు దాసి ఉంది కదా, తెచ్చుకుని దాసి ఉంది కదా ఐగుప్తు నుంచి, తను చేసుకో. ఈ సలహా ఇచ్చింది ఎవరు? సలహా ఇచ్చింది ఆమె. ఏమండి, దేనికి ఇచ్చిన సలహా? పిల్లలు పుట్టాలనే ఇచ్చింది. ఇప్పుడు ఎవరు పుట్టారు? గర్భవతి అయిన తను. గర్భవతి అవ్వగానే చూడండి ఎంత మరి హృదయంలో బాధ వస్తుందో. ఏమండి, బాధ వేసి ఏం చేసిందంట? ఆమెని శ్రమ పెట్టినందున. ఆ మాట 6వ వచనం ఉంది కదా, శారాయి దాని శ్రమ పెట్టినందున. బాబోయ్, శ్రమ పెట్టినందున. ఇప్పుడు ఈ దాసి ఏం చేసింది? ఎప్పుడైతే తన యజమానుడు శ్రమ పెడతా ఉందో ఏమండి, వెంటనే ఒక డిసిషన్కి వచ్చేసింది. ఏమని? ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. తర్వాత ఏం చేయాలంట? పెట్టిన ఆమె ఎదురుండి అది పారిపోగా. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా
ఏమండి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం తెలుసా అండి, కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం, ఓన్ డెసిషన్స్. ఈ తల్లి తీసుకున్న నిర్ణయం ఏ నిర్ణయం అది? తన కంఫర్ట్. ఏమండి నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలాసార్లు ఏం ఆలోచిస్తాం మనం, ఇది నాకు మంచిదా కాదా? నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం ఆలోచిస్తాం, ఇది నాకు సేఫా కాదా? మనం యోసేపు గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఆలోచించాం కదా, యోసేపుని దేవుడు ఎందుకు నీతిమంతుడు అన్నాడు? ఏం అడుగుతున్నారు నయంగా? యోసేపుని దేవుడు ఎందుకు నీతిమంతుడు అన్నాడు? ఏం రమణమ్మక్క ఏదో చెబుతున్నారా? ఎందుకు దేవుడు నీతిమంతుడు అన్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందో దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతా ఉందా? యోసేపు ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? రహస్యముగా ఆమెకి విడాకులు ఇచ్చేద్దాంలే, రహస్యముగా విడిచిపెడదాములే. ఏమండి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, లా ఏం చెప్తా ఉంది? ఇదిగో వాళ్ళకి ఏం చేయాలి, మనం పరిత్యాగ పత్రిక ఇచ్చి వాళ్ళని ఏం చేయాలి, విడిపించుకోవాలి. యోసేపు కూడా నీతిమంతుడై ఉండి ఏమండి బయట తీసుకొచ్చి అల్లరి చేయకోకుండా ఆమెను సైలెంట్గా ప్రభు అంటున్నారు, ఇదిగో యోసేపు నీతిమంతుడు. యోసేపు ఏమన్నా నాకు అవమానం జరిగిందే, ఏమో నన్ను మోసం చేసింది, నా పేరు ఎంత చెడగొట్టేసింది, ఏమో తగిన శాస్తి చేయాలి, కాబట్టి ఏం చేయాలి, బజారుకి ఇచ్చేసి నా పరువు పోయినట్లుగానే ఏం పరువు పోగొట్టాలి అనుకున్నాడా? అనుకోలా. నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఇది వాక్యానుసారమా కాదా? ఏమండి హాగరు ఏమండి ప్రభువుని ఎరగని తల్లే, కానీ ఎవరితో సహవాసం చేసింది? కొన్ని సంవత్సరాలు దేవుని భయము కలిగినటువంటి కుటుంబంతో ట్రావెల్ చేసింది. ఏమండి అన్ని సంవత్సరాలు ఏమండి ఆ యొక్క బలిపీఠం కట్టడం కానివ్వండి, దేవుని విషయంలో భయభక్తులు పోగొట్టుకోవడం కానివ్వండి. మరి బహుశా అబ్రాహాము కూడా ఏమండి ఏం చేసారో తెలుసండి, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరికీ టీచ్ చేసేవాళ్ళేమో. లేకపోతే లోతు ఎలా తెలుసుకుంటాడు ప్రభుని గురించి, లేకపోతే ఇస్సాకు ఎలా తెలుసుకుని ఉంటాడు? కాబట్టి అబ్రహాము కుటుంబంలో ఉంటా కొన్ని విలువలు నేర్చుకుంది, కానీ ఏం చేయట్లేదు. తనకి శ్రమ వచ్చినప్పుడు, తనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏమండి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏం ఆలోచన తెలుసా, నేను తీసుకునేటువంటి నిర్ణయము నాకేం చేస్తుంది, నాకు సుఖాన్ని ఇస్తుంది. ఇక్కడుంటే నాకు శ్రమ వస్తుంది, నేను దూరంగా వెళ్తే నాకు సుఖంగా ఉంటుందేమో. కాబట్టి ఎవరి హాగరయ్య అంటే తన యొక్క ఓన్ డిసిషన్స్ తీసుకుంటా, తన సొంత నిర్ణయాలు స్వచిత్తములో వెళ్తున్నటువంటి హాగరు ఏమండి ఎవరు దర్శించారంట? చూడండి 7వ వచనము, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఎంత మంచి దేవుడు అండి, కనుగొని. ఈ తల్లేమే ఏమండి ఆయన దగ్గరికి వచ్చినట్టుగా లేదు, ఆయనే వెళ్ళినట్టుగా. దేవుడు విడిచిపెట్టడండి. ఆయన ప్రేమించే కుటుంబం ఉన్నటువంటి ఏ బిడ్డను కూడా దేవుడు విడిచిపెట్టడు. చాలాసార్లు అనుకుంటాను, నేను ప్రభు నమ్ముకున్నాను, మరి నా పిల్లలేంటి? నేను ప్రభు నమ్ముకున్నాను, నా భర్త ఏంటి? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హాగరును కనుగొని శారాయి దాసిన హాగరు. ఏమని పిలుస్తున్నారు? హాగరు అని పిలవట్లా, శారాయి దాసిన హాగరు. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. హాగరు యొక్క మంచితనం చూడండి. ఈ మాట నేను చదివినప్పుడు రాత్రి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమండి హింసించే వాళ్ళని ఎలా పిలుస్తాం మనం? అస్సలు ఏ పేరు పెడతామో కదా. నీ భర్త నేను కొట్టాడు అనుకోండి, కొడతంటే పారిపోయేవారింటికి వెళ్ళావు, వెళితే ఏమైందమ్మా అంటే నీ భర్తను ఏమని పిలుస్తావు అక్కడ? ఆడు
కొంతమంది ఏమని పిలుస్తారు, వాడండి దేవునితో ఏమండి దేవునితో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సరే దేవుని బిడ్డలతో ఉన్నటువంటి ఆ తల్లి చూడండి ఎంత గౌరవంగా పిలుస్తుందో. హింసిస్తున్నటువంటి, శ్రమ పెట్టినటువంటి, నిజంగా దాసికి చాలా ఓర్పు ఉంటుంది కదా, ఎందుకని వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఎంత ఓర్చుకో అంత ఓర్చుకుంటారు. ఇక ఈమెకి ఏమైపోయింది, ఆ ఓర్చుకునే పాయింట్ కూడా దాటిపోయింది. ఇక ఓర్చుకునే పరిస్థితి మరి ఎంత ఎక్స్ట్రీమ్గా పాపం ఈ శారా ఉందో మరి, రాయలేదు కానీ బైబిల్లో ఏం చేసిందో పాపం. ఇక ఈ ఓర్పుకి పరీక్ష పెట్టింది, ఇక ఆ టర్మినేషన్ పాయింట్ వచ్చింది, ఇక తెగిపోయింది అన్నమాట. ఇక ఓర్చుకునే పరిస్థితి లేదు. మరి అంత శ్రమ పెట్టినటువంటి శారాని ఏమంటుంది, నా యజమానురాలైనటువంటి శారా. ఇక్కడ మనం రెండు విషయాలు చూడవచ్చు. ఒకటి ఏమండి, తన శ్రమ పెట్టినటువంటి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయలేదు, అగౌరవపరిచి మాట్లాడటం కానివ్వండి, తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, ఏమీ చేయలే. తెలిసిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మాట్లాడతాం, తెలియని వాళ్ళ దగ్గర అర్థమవుతుందా. సంఘంలో ఇప్పుడు నేను సేవకుని అనుకోండి, నా దగ్గర వేరే వాళ్ళ గురించి గౌరవంగానే మాట్లాడతాం. ఎందుకని, ఒకవేళ ఈ పాస్టర్ గారు లేనిపోయిన పని చేస్తాడు, ఏ పని చేస్తాడు, పలానా అందని చెప్పేస్తాడు, ఎందుకంటే పరిచయాలు ఉంటాయి కదా, కాబట్టి కొంచెం గౌరవంగా మాట్లాడదాం. అదే మీ బంధువుల్లో తెలియని వాళ్ళతో ఏం చెబుతావు, అసలు ఎంత ఫ్రీడమో, ఎందుకని వీళ్ళకి కనెక్షన్ ఉండదు కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు. చూడండి, అంటే హాగర్ యొక్క మనస్సు చూడండి, ఏమండి కృతజ్ఞత చూడండి. నా యజమానురాలు స్టిల్ ఏమని పిలుస్తుంది, నా యజమానురాలు అనేటువంటి శారా. తర్వాత ఇంకొక మాట మనం అక్కడ గమనించాలి, తనలో యథార్థత ఉందండి. ఏ యథార్థత, ఏమ్మా ఎక్కడి నుంచి వస్తామంటే చెప్పింది. తర్వాత ఏం చెబుతుంది, నేను పారిపోతానయ్యా. చూసారండి, ఏమి దాయలా. ఏమండి ఆమె యొక్క యథార్థతను బట్టి, ఏమండి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమండి గౌరవించేటువంటి ఆ మంచి మనసును బట్టి ప్రభు ఏం చేస్తే తెలుసండి, ఏం చెప్తున్నారు అక్కడ, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలుకు తిరిగి వెళ్ళి, ఏదో భలే ఉంది, పారిపోతుంటే ఏం చేయాలి, రామ్మ నేను నీకేమన్నా చూపిస్తాలే ఒక దారి అని చెప్పాలి. కానీ మళ్ళీ ఏం చదువుతున్నాడు ఈయన, గొప్ప ఆయన, మళ్ళా ఆడికి వెళ్ళు, మళ్ళా ఆ కొలువులోకి వెళ్ళు. ఇది నచ్చే సజెషనా నచ్చని సజెషనా, మనకి ఎంత బాధో. ఏం చెప్పాలని కోరుకుంటాం మనం, ఎవరి దగ్గరికి వెళ్తే, అవునా వెళ్ళి కేసు పెడదాంపా అంటే భలే ఉంటుంది సంతోషంగా. అవునా అట్టయితే విడిపోండి అంటే ఎంత సంతోషంగా ఉండిద్దో. కొడతాను భర్త దగ్గరికి వెళ్ళంటే ఎలా ఉండిద్ది, ఇబ్బంది పెడుతున్నా అత్త దగ్గరే ఉండమంటే ఎలా ఉండిద్ది. పేరా చూడండి, వాక్యపు విలువలు కొన్నిసార్లు కష్టంగానే ఉంటాయి. ఏమండి దేవుడు చెప్తున్న మాట ఏంటి, లోబడి. ఆ మాట పట్టుకుందామా, ప్రభు చెప్పిన మాట ఏంటి, ఆమె 9వ వచనము, అప్పుడు ఆ దూత యెహోవాతో నీ యజమానురాలు ఎదుగు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. బాబోయ్, ఈయన ఇంకా కఠినంగా చదువుతున్నాడు. దేవుని మాట చూడండి, అంటే దేవుని పద్ధతులు చాలాసార్లు అండి మనకి కష్టంగా అనిపించినా సరే మనం లోబడితే ఆశీర్వాదం. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆమె కష్టమైనదే కానీ అది క్రమం. ఏం క్రమం, ఆమె నీ యజమానురాలు, ఆమెకి నీ మీదేముంది, హక్కు ఉంది. ఏమండి కోడళ్ళు అత్తల విషయంలో చాలాసార్లు ఒక టర్మినేషన్ దాటిన తర్వాత వాళ్ళని అగౌరవపరిచే మాటలు మాట్లాడతాం కదా. ఎందుకని మాట్లాడుతున్నాం అగౌరవంగా, మన శ్రమ పెట్టే మన మీద ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు అగౌరవంగా మాట్లాడుతున్నావు. అన్యాయంగా కొడుతుందండి, అన్యాయంగా తిడుతుందండి, నాదేమి లేదు, నిజమే ఉండకపోవచ్చేమో, కానీ ఆ అత్తగా ఉండటానికి ఎవరు నియమించారు, ఆ సత్యాన్ని మనం గ్రహించం. మా అత్త లేకపోతే నా భర్త ఏమండి ఆయన నా మీద అజమాయిషికి దేవుడే ఉంచాడు కదా, ఇప్పుడు నా బాధ్యత ఏంటి, ఓర్పును కనపరచడం. ఏమండి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో 1 తెస్సలోనిక పత్రికలో అక్కడ ఒక మాట అండి, ఏమంటే ఓర్పుతో కూడిన మీ నిరీక్షణ.
ఓర్పుతో కూడిన మీ నిరీక్షణ. నిజమే, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఏమంటే ఆ ఓర్పును బట్టే తెలుసుకుంటారు వాళ్ళు మన దేవుడు ఎంత గొప్పవాడా అని. పౌలు శీలలు ఏమంటే ఆ యొక్క జైల్లో ఏమంటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క సైనికులందరూ కూడా రక్షించబట్టడానికి కారణమని తెలుసా? వాళ్ళ యొక్క ఓర్పే. వాళ్ళకి అర్థమైంది, ఎవరు వీళ్ళు, మనలా లేరు వీళ్ళు, వీళ్ళేంటి ఏదో మంచి చేస్తే తీసుకొచ్చాడు పడేశారంట, చూడండి ఎట్టగొట్టారు, అయినా సరే వీళ్ళు ఏం చేయట్లేదు, దొంగని తీసుకొచ్చి జైల్లో ఎత్తి తిట్టుకుంటా ఉంటాడు, కానీ వీళ్ళేం చేయట్లేదు, తిట్టుకోవట్లేదే. చూసారా, మన ఓర్పు ఏమండి ఎదుటి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యం చేస్తుంది. మన ఓర్పు ఎదుటి వారి జీవితాన్ని కదిలిస్తుంది. స్టెఫన్ యొక్క ఓర్పు ఏం చేసింది? బాబోయ్, స్టెఫన్ తీసుకొచ్చి పడేసి రాళ్ళు వేసి కొడతా ఉన్నప్పుడు, స్టెఫను ఓర్చుకుంటా ఉన్నప్పుడు, తిరిగి ఒక మాట కూడా అనకపోతున్నప్పుడు ఏమండి దేవుడు ఏమండి ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని కరిగించడం మొదలుపెట్టాడు. ఎవరి హృదయం తెలుసా? చిన్న పిల్లలను కూడా చంపడానికి రెడీ అయిపోయినటువంటి సౌలు, చిన్న పిల్లలను కూడా, పసిపిల్లలను కూడా చంపడానికి రెడీ అయిపోయాడు, కుటుంబాలను పాడుచని రెడీ అయిపోయాడు. అలాంటి కఠినుడైనటువంటి పౌలు యొక్క హృదయాన్నే దేవుడు కరిగించాడు. ఎవరి ద్వారా తెలుసా? స్టెఫన్ యొక్క ఓర్పు ద్వారా. ఈరోజు ఎందుకు మనం సంపాదించుకోలేకపోతున్నామో తెలుసా అండి? ఎందుకు దేవుని కార్యాలు మన జీవితంలో ఏమండి అనుభవించలేకపోతున్నాం తెలుసా? వింటున్నాం ఏమండి, సంఘంలో ఏ బోధ వింటాం మనం? అమ్మ ఓర్చుకోండి అమ్మా, అమ్మ క్షమించండి అమ్మా. ఈ మాటలు ఏమండి మనకి చాలాసార్లు ఒక ఎలక్కాయలాగా అనిపిస్తాయేమో, కష్టంగా అనిపిస్తూ ఉంటాయేమో, కానీ ప్రభు అంటున్నారు, ఇదిగో హాగరు విషయంలో దేవుడు చేసిన పరిచర్య ఏం పరిచయం తెలుసా? విసిగిపోయి పారిపోతున్నటువంటి హాగర్ని విడిచిపెట్టినటువంటి దేవుడు, ఆమెని వెతికి కనుక్కున్నటువంటి దేవుడు. ఏమండి, ఆమెలో ఉన్నటువంటి ఆ మంచితనం విషయంలో దేవుడు ఏం చేసేసా? ఆమెను వెతికి ఆమెకి ఒక ఆజ్ఞలాగిస్తున్నాడు. ఏమని? నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళి మీ యొక్క యజమానురాల యొక్క చేతి కింద అణిగి ఉండు అన్నటువంటి దేవుడు ఆ మాటతో సరిపెడితే హాగర్కి అర్థమయ్యేది కాదేమో. తర్వాత మాట ఏంటి? ప్రభు ఇంకొక మాట చెప్తున్నారు కదా, ఏమన్నాడు? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేయను. ఏం భయం ఏంటో, ఒకవేళ అసలు కడుపులో పిల్లోడు పుట్టంగానే ఎంత ఉంటుందంటే, పిల్లోడు పుడితే పిల్లోడిని బతకనిచ్చిద్దా? చూడండి ఎలాంటి అనుమానాలు ఉన్నాయో తెలియదు మనకి. కానీ ప్రభు ఇస్తున్నటువంటి ఆ కంఫర్ట్లోంచి మనం ఆలోచించవచ్చు, ప్రభు ఇస్తున్న ఆ వాగ్దానంలోంచి మనం ఆలోచించవచ్చు ఈ హాగర్ యొక్క మనసులో ఏముందో అని. హాగర్ యొక్క మనసులో బహుశా ఏమని ఉండొచ్చు? అయ్యో, నన్నే ఇంత కఠినంగా చూస్తుంది, నా పిల్లోడుంటే ఇంకేమైపోతాడో, వాడు భవిష్యత్తు ఏమైపోయిందో. ఏమండి, కన్నతల్లి కదా, విడిగా ఉంటే వీడన్న కథ సుఖంగా ఉంటాడేమో. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళి అణిగి ఉండు, నేనేం చేస్తాను? ఇదిగో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమునని దానితో చెప్పెను. ఏమండి, ప్రభు యొక్క వాగ్దానం పొందుకున్నటువంటి ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ప్రభు యొక్క మాటకి విధేయత చూపించింది. దేవుడి యొక్క మాట అండి ఎప్పుడు మనకు నష్టాన్ని చేయదు. ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని యొక్క మాట మనకు కష్టం అనిపించవచ్చేమో కానివ్వండి, అది మనం లోబడినప్పుడు అది మనకేం కలగచేయదు? నష్టాన్ని కలగచేయదు. ఈరోజు ఏమండి, ప్రభు చేసినటువంటి గొప్ప పరిచర్య ఏంటి తెలుసా? ఆయన నడిపించే పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో చేసిన ఒక పరిచర్య ఏంది అంటే, ఏమండి, ఆయన మార్గములో నుండి, ఆయన ఉద్దేశం నుండి బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఒక ఆమెని మరలా ఏం చేశారైనా చక్కగా ఆయన మార్గంలోకి మరలా తీసుకువచ్చారు. ఆ తర్వాత మరలా పిల్లోడు పుట్టిన తర్వాత ఏమండి, మరి అబ్రహాము ద్వారా దేవుడు మళ్ళా బలపరుస్తారు అబ్రహాముని. ఇదే విషయాలు సరే చెప్పే సమయం, చూపించే సమయంలో కాబట్టి మరొక దానికి వెళ్దామా? ఆదికాండము 18వ అధ్యాయంలో మరొక పరిచర్య, మనం ప్రభు యొక్క పరిచర్య చూస్తాం. ఈ పరిచర్య ఏంటంటే వాగ్దానమును స్థిరపరిచే పరిచర్య. చూడండి 18వ అధ్యాయము చదువుదాం, మొదటి వచ్చిన దగ్గర నుంచి.
మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడింది. అతడు వారిని చూచి గుడారపు వాకటి నుండి వారు ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా ఏమంటా ఉన్నాడు? ప్రభువా. ఇక్కడ ఈ 3లో ఏమండి చాలామంది దైవజనులు చెప్పే మాట ఏదంటే, మరి త్రియేక దేవుడే వారి దగ్గరికి వెళ్ళారు. అందులో త్రిత్వంలో ఉన్నటువంటి 2వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అబ్రహాము గమనించి ఏం చేశాడంట? సాగిలపడి ప్రభువులారా అనలా. ఏమన్నాడు? ప్రభువా. లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట తేడా వస్తుంది కదా. లోతు గవిని దగ్గర ఉన్నప్పుడు కూడా ఎవరు వెళ్ళారు? అక్కడ రాయబడింది దేవదూతలు. అక్కడ లోతు ఏమని అంటున్నాడు? ప్రభువులారా. చూడండి ఎంత మిస్అండర్స్టాండింగో. ఎంతమంది ఉంటారు ప్రభువులు? ఒక్కడే. గ్రహింపు లేనటువంటి పిలుపు. లోతు పిలుస్తుంటే అబ్రాహామే ఉన్నాడు, ప్రభువా. ఆయన ఒక్కడే ప్రభువా అని సాగిలపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పరిచర్య తెలుసండి, వాగ్దానమును స్థిరపరిచే పరిచర్య. 17వ అధ్యాయంలో మరి నిరుత్సాహంలో ఉన్నటువంటి అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై ఒక వాగ్దానం ఇస్తాడు, ఒక హెచ్చరిక ఇస్తాడు. ఏంటది? 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఫస్ట్ కండిషన్ తెలుసండి, దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవా నీ కార్యాలు జరిగించవా అని ప్రార్థన చేయడం చాలా సులభమే. ప్రభువా ఎందుకు చేయట్లేదయ్యా నా జీవితంలో నీ కార్యాలు అని అనడం చాలా సులభమే. కానీ దేవుని కార్యాలు జరగాలంటే మనం ఎలా ఉండాలి? ఫెయిత్ఫుల్. అబ్రహాము ఎలాంటి వాడు తెలుసండి? అన్ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. చిన్న కష్టం వచ్చినప్పుడు స్వచిత్తంలోకి వెళ్ళిపోయి, చిన్న ఇబ్బంది అనుమానం వచ్చినప్పుడు సొంత సలహాలకి లోబడి, ఏ సలహాకు లోబడ్డాడు? ప్రభు అన్నారు, నేను నీకు సంతానం ఇస్తానయ్యా. ప్రభు అన్నారు ఏమని? ఇదిగో నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. దేవుని వాగ్దానమా కాదా? నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. నిన్ను రక్షించుకున్న దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు పేరా. కానీ మధ్యలో ఏమొస్తుంది? అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. సంతానం ఇస్తున్నటువంటి ఆ ప్రభు యొక్క మాటను పట్టుకోవాల్సినటువంటి అబ్రహాం ఏం చేశాడు? దాన్ని నమ్మలేదు. ఒకనొక టైంలో వాళ్ళ భార్య కౌన్సిల్ చేయడం మొదలుపెట్టింది. ఏమని? ఏమండి నాకు ఎటు పుట్టట్లేదు కదా, ఇదిగో ఏమని తీసుకుని వెళ్ళు, దేవుని చిత్తమాది కాదు. అర్థమవుతుందా? ప్రభు అంటున్నారు నిందారహితుడిగా ఉండు. అసలు ఆమె తగిలించుకోవడం కోసం ఈయన ఆడికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు. అసలు ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు పెద్ద మనిషి? మళ్ళీ అబద్ధాలు ఆడాల్సింది అక్కడ తన భార్య విషయంలో. చూడండి ఎన్ని విషయాలు మరి అబ్రహాం యొక్క జీవితంలో మనం లోపాలుగా ప్రభు యొక్క వాక్యం చూపిస్తూ ఉందో. ప్రభు అంటా ఉన్నారు, నా కార్యం నేను జరిగిస్తాను, నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండు. చాలాసార్లు అండి మరి దేవుడు కార్యం చేయకపోతే మనం ఏం చేస్తామంటే తప్పు చేయడం రెడీ అయిపోతాం. ఒక ఆయన మాట్లాడాడు, ఏమన్నా అంటే ఎందుకన్నా తాగావంటే అంటాడు తెలుసా, మా ఆవిడ సరిగ్గా లేదన్నా అంటాడు. మీ ఆవిడ సరిగ్గా లేకపోతే నువ్వు తప్పు చేయటం ఏంటి? దేవుడు ఏదో అనుకున్నది చేయకపోతే నువ్వు పాపం చేయటం ఏంటి? దేవుడు ఏదో చేయలేదంట ఇక సినిమాలు చూడటం మొదలుపెట్టింది. దేవుడు ఏదో చేయలేదంట ఇక వేరే స్నేహాలు చేయడం మొదలుపెట్టేస్తూ ఉంటాం. దేవుడు కార్యం చేయనప్పుడు మనం ఏం చేయాలంట? నమ్మకముగా వెయిట్ చేయాలి. దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? నమ్మకంగా వెయిట్ చేయాలి. అబ్రాహాముతో ప్రభు చెప్పిన మాట ఇదే, అబ్రామా నేను సర్వశక్తి గల దేవుడిని, నేను కార్యం చేస్తాను, నాకు అసాధ్యమైనది లేదు. నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండు. పేరా ఈ మాట మనం పట్టుకోవాలి పేరా. ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు ఏమండి 6వ వచనట్టుగా నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి
నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. ఈ యొక్క అధ్యాయం అంతా మీరు చదువుకోండి, ఎంత గొప్ప వాగ్దానాలు ప్రవహిస్తారో. యూదుల యొక్క కల్చర్లో అండి ఒక కల్చర్, ఒక ఆనవాయితీ ఉంది. ఏం తెలుసా? ఒక నిబంధన చేసుకున్నప్పుడు అండి ఆ నిబంధన స్థిరపరచడం కోసం ఏం చేస్తారంటే కలిసి భోజనం చేస్తారు. కలిసి భోజనం చేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. 17వ అధ్యాయంలో ప్రభు ఏం చేశారు? ఒక నిబంధనని ఇచ్చారు, ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. 18వ అధ్యాయం వచ్చేవాడికి ఏం చేసి తెలుసా అండి? ఆ నిబంధన స్థిరపరచడం కోసం వారి గృహానికి వచ్చి ప్రభు భోజనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది దేనికి గుర్తయ్యా అంటే దేవుని యొక్క నిబంధనని స్థిరపరిచే విషయంలో. కాబట్టి మన ప్రభు ఎవరు? ఆయన వాగ్దానమునిచ్చి నెరవేర్చగల దేవుడు. ఆయన వాగ్దానములు అన్నిటినీ కూడా ఏమి జరిగినా సరే యాకోబుతో చక్కటి మాట ప్రభు అంటారు కదా. చదువుదాం ఒకసారి ఆ మాట. యాకోబుతో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? చూడండి 28:15 చూద్దామా? అక్కడ ఒక మాట మనం పట్టుకుందామా? చివరిలో చదువు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను. యాకోబు వెళ్తా ఉన్నాడు. ఎన్ని పరిస్థితి వచ్చినా సరే ప్రభు ఇచ్చిన మాట ఏంటి? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. కాబట్టి ఎవరు? మన ప్రభు. ఆయన వాగ్దానము చేసి వాగ్దానమును స్థిరపరిచే దేవుడు. పాత నిబంధనలో ప్రభు చేసిన మరొక గొప్ప పరిచర్య ఏంటంటే ఆయన నిబంధనను స్థిరపరిచే పరిచర్య చేశారు. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పరిచర్య ఏంటంటే ఆయన నడిపించే పరిచర్య చేశారు. ఎవరు నడిపించారు? ఆయన మళ్ళా హాగరు నడిపించినటువంటి దేవుడు. రెండవది అబ్రహాముతో వాగ్దానము చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచే పరిచర్య ఆయన చేసినటువంటి దేవుడు. సరే, తర్వాత మరొక మాట చూద్దామా? మరి ఆదికాండము 22వ అధ్యాయంలో ప్రభు, ఇది కూడా మనకు తెలిసిన విషయమే, ఇక్కడ మరొక పరిచర్య చేశారు. చూడండి 22వ అధ్యాయంలో అబ్రహాముతో ప్రభు మాట్లాడతారు కదా. ఏమని? నీకు ఒక్కడైన నీ కుమారుని. 2వ వచనము. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశముకి వెళ్ళి అక్కడ నీతో చెప్పుబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏం ఆశ్చర్యం తెలుసా? శారా విషయంలో. కానీ అక్కడ రాయబడలేదు కానండి. ఊరికి ఒక ఆలోచన చేసినప్పుడు అబ్రహాము శారాకు చెప్పకుండా తీసుకెళ్ళి ఉంటాడా? అక్కడ లేదు కన్నా అంటారా? అబ్రహాము శారాకు చెప్పకుండా పిల్లోడిని తీసుకెళ్ళి ఉంటాడా? చెప్పకుండా తీసుకెళ్ళి ఉంటాడా? పెద్ద డౌట్ వచ్చేస్తుంది అందరికి ఇప్పుడు. అబ్రహాం అండి ఫ్యామిలీ మ్యాన్. ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట అనిపించింది. గుడారము ద్వారం దగ్గర. ఈ మధ్యలో ఎందుకో అబ్రహాం యొక్క లైఫ్లో కొన్ని విషయాలు రాసుకుంటా ఉన్నాను, ఎప్పుడన్నా షేర్ చేసుకోవడం బాగుండేదని. అబ్రహాము ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారం దగ్గర, ఇంటి యొక్క గుమ్మం దగ్గర. లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఊరు బయట దగ్గర కూర్చున్నాడు. లోతుకి ఇంట్లో జరిగే పరిస్థితులు, ఇంట్లో జరిగేటువంటి పనులు పెద్ద పట్టింపు లేదు, ఏం జరుగుతుందో ఏంటని. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు. తన కుటుంబాన్ని కనిపెట్టేటువంటి వాడే, తన కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు అబ్జర్వ్ చేసేటువంటి వాడే. అబ్రహాము రెండవ విషయం చూసినట్లయితే తన భార్యతో కమ్యూనికేట్ చేసేవాడే. ఇద్దరి మధ్యలో ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఆమెకి దాచి ఈయనేం చేయలే, అర్థమవుతాను. ప్రతిదీ కూడా తన భార్యతో కమ్యూనికేట్ చేసేటువంటి వాడే. నాకు అనిపించినటువంటి ఒక మాట ఏంటంటే డెఫినెట్గా
దేవుడు చెప్పేటువంటి, ఎందుకో తెలుసా, ఒక పిల్లోడిని తీసుకొని వెళ్ళి దహన బలిగా అర్పించడం రెడీ అయిపోయిన వాడు తర్వాత అడిగితే చెప్పాలా లేదా? మేబీ ఈ శారా తల్లి ఎంత మంచిదో, ఏమండి, ఎంత ప్రేమించింది. ఆ ముందు అధ్యాయంలోనే తరిమేసింది కదా ఎవరిని? ఇష్మాయేల్ని. మా అబ్బాయిని ఇది చేస్తావా, మా అబ్బాయిని అంటావా? ఎంత రోషం, ఎంత ఇష్టమో ఇస్సాకంటే. అంత ఇష్టపడేటువంటి పిల్లవాడిని దేవుని కొరకు అర్పించడానికి ఏమండి అబ్రాము తీసుకెళ్తున్నప్పుడు ఎంత మౌనంగా ఉందో. ఒక్క మాట కూడా ప్రభు అక్కడ రాయించరా ఆమె గురించి. ఆమె అఫెండ్ అయినట్టుగా, లేకపోతే ఆమె అడ్డుపడినట్టుగా. ఏమండి ఎంత విశ్వాసమో ఎవరికి? శారా కూడా. ప్రభు మరి ఏది కీడు చేయడు. అబ్రాము కూడా ఏమండి సరే, అదొక తలంపులేండి, ఊరికి అటు వెళ్ళాగానండి. దీంట్లోకి వచ్చేద్దాం మళ్ళా. ప్రభు నాకు అర్పించమన్నప్పుడు మరి అబ్రహాము తీసుకువెళ్తాడు. ఏమున్నాయంట అబ్రహాం దగ్గర? మరి కత్తి ఉందంట, తర్వాత కట్టెలు ఉన్నాయంట. ఇస్సాకు డౌట్ వచ్చింది. డాడీ, ఇస్సాకు మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? దేవునికి దహన బలిగా అర్పించడానికి వెళ్తున్నావురా. ఇందాక మీరు చెప్పా కదా టీచింగ్స్. అబ్రహాముకు ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే తన కుటుంబస్తులతో కమ్యూనికేట్ చేస్తాడు దేవుని విషయాలు. లోతు విషయంలో కూడా చక్కగా టీచ్ చేస్తుంటాడు. ఏమండి అందుకని ప్రభు ఏం రాయించారు? నీతిమంతుడు. స్టార్టింగ్లోనే చెప్పుంటాడు దేవుని గురించి. తర్వాత కుటుంబస్తులకు కూడా చక్కగా బోధించుంటాడు. అందుకనే పిల్లోడికి కూడా అర్థమైంది. ఏమని? 12 సంవత్సరాల పిల్లోడైనా ఏమర్థమైంది? బలి అంటే ఏంటి, ఎలా అర్పించాలి, దానికి ఏం కావాలి, వీడికి అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. అందుకే అడుగుతున్నాడు. ఏమని? డాడీ అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదేంటి? అక్కడ ఒక మాట అంటాడు. ఏమో తెలుసా? యెహోవా ఈరే, చూచుకునేటువంటి దేవుడు అని చెప్పి తీసుకువెళ్ళి అర్పించేటప్పుడు ఏమండి అక్కడ ప్రభు యొక్క దూత ప్రత్యక్షమై, ఆ మాట చూద్దామా, 11వ వచనం. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అని అతడిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. ఏమండి ప్రభువా. ఎవరి దూత అంటే ఏమండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి అబ్రహాముతో మాట్లాడినట్టుగా చాలామంది భక్తులు చెప్తా ఉంటారన్నమాట. ఏమంటా ఉన్నారు? ఈ చిన్నవాని మీద నువ్వేమో చేయి వేయకుము. ఇక్కడ ఏం గమనిస్తా ఉన్నాం? ప్రభు చేసిన పరిచర్య ఏంటి ఇక్కడ? ఆయన సమకూర్చే పరిచర్య. ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో కొదువుని ఆయన ఏం చేశాడు? సమకూర్చాడు. బలి ఆగిపోయింది. ఇప్పుడు బలి కొరకు బలి పశువు ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బలి అర్పించాగా ప్రభు చెప్పారుగా అర్పించమని. కాబట్టి ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలంటే ఒక కొదువు ఉంది. వీళ్ళేం తెచ్చుకోలేదు అక్కడికి. కానీ ప్రభు ఏం చేశారు? అక్కడ ఒక గొర్రెని సిద్ధపరిచి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఎలా కనిపిస్తున్నా తెలుసండి, మరి సమకూర్చే పరిచర్యని ప్రభు చేసేట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత యెహోషువ గ్రంథంలో మరొకటి చూసి మనం ముగించుకున్నారండి. యెహోషువ గ్రంథము ఇది కూడా మనకి తెలిసినటువంటి వాక్య భాగమే. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 చదువుదామండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగు. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగి నమస్కారము చేసి, నా ఈయన వాడు తన దాసునికి సెలవిచ్చేదేమని అడిగాను. ఏమండి, నువ్వు నిలబడిన ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. ఇక్కడ ఏమండి యెహోషువ యొక్క జీవితంలో మరొక సహాయము. యెహోషువ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? మరికొద్ది సేపట్లో లేకపోతే మరొక రోజు ఆల్మోస్ట్ యెరికోకు దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? తన జీవితంలో ఉన్నటువంటి ఒక డెసిషను, బ్యాటిల్ చేయాలి. యెరికో
ఆ యొక్క గోడలు పడగొట్టి దాన్ని జయించమని ప్రభు చెప్పారో. కాబట్టి ఇప్పుడు తన ముందున్న టాస్క్ ఏంటంటే ఆ శత్రువు దేశాన్ని ఆక్రమించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. యెహోషువ ఒక సేనాధిపతే, అవును కదా, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాటిల్ చేశాడు, తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, యుద్ధం చేయాలి. ఇప్పుడు తనకు ఒక ప్రణాళిక ఉండిద్దా లేదా? ఏం ప్రణాళిక ఉండిద్ది? రేపొద్దున ఎగ్జామ్ అండి, రేపొద్దున ఎగ్జామ్. ఇవాళ నైట్ 9ంటికి వచ్చి ఏంటమ్మా అంటే చెప్తావు లేదా క్లారిటీ? ఏం చదివా అంటే ఏం చదువుతావు? పలానా ప్రిపేర్ అయ్యాను. రేపొద్దున ఊరికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి. రాత్రి 9ంటికి ఫోన్ చేసి ఏం చేస్తామంటే ఏం చదువుతావు? అన్నీ అయిపోయినాయి చదువుతావు. ప్యాక్ చేసుకున్నాను, ఏం కావాలన్నీ అప్పుడు అడుగుతావు ఫ్రెష్గా, అక్క ఏం చేయాలి చెప్పండి అక్క అంటావా? రేపు పొద్దున్నే పెట్టుకొని ఈ రోజుకి ప్లాన్ లేకపోతే అట్ట ఉండం మనుషులు. అర్థమవుతా ఉందా? యెహోషువకు కూడా ఏముంది? ఒక ప్రీఆక్యుపైడ్ ప్లాన్ ఉంది, ఇలా చేయాలేమో అని. కానీ ప్రభు వచ్చినప్పుడు తను అంటా ఉన్నాడు, ఇదిగో నీ దాసుడు ఏం చేయాలో, నా యజమానుడు ఏం చెప్పాడో చెప్తావా? ఇక్కడ ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ పరిచర్య చేస్తూ ఉన్నారు? తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరిచే పరిచర్య. దేవుని యొక్క ఆలోచనని యెహోషువకి తీసుకొచ్చే ఒక మెసెంజర్గా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తూ ఉన్నారు. తర్వాత మరొక మాట మనం నిర్గమాకాండంలో కూడా మనం చూస్తాం కదా. నిర్గమాకాండంలో కూడా మోషేని దేవుడు దర్శిస్తాడు. అక్కడ కూడా ఎలాగా ఆయన ప్రత్యక్షమయ్యాడు? ఆయన చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగ బయలుపరిచి, అక్కడ మండుచున్న పొద అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం గుర్తుపెట్టుకోగలిగారా? కాబట్టి ఏం చెప్పుకున్నామని ఈరోజు, యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఏం చేశారు? గొప్ప పరిచర్యలు ఆయన చేశారు. ఏ పరిచర్యలు చేశారు? మొట్టమొదటిది నడిపించే పరిచర్య చేసేటువంటి దేవుడు. తర్వాత రెండోది ఏం చూసాం? అక్కడ వాగ్దానాన్ని స్థిరపరిచే పరిచర్య చేసినటువంటి ప్రభు. మూడోది సమకూర్చే పరిచర్య. ఏ కొదువైతే ఉందో ఆ కొదువుని ఆయన సమకూర్చేనా. తర్వాత నాలుగోది ఏం చెప్పుకున్నాం? తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరిచే పరిచర్య. అదే పరిచర్య మనం అక్కడ కూడా చూస్తాం కదా, ఎక్కడ? మండుచున్న పొద దగ్గర. కాబట్టి రండి, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.